న్యాయాధిపతులు 6వ అధ్యాయం 12వ వచనం. పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. వండర్ఫుల్. దేవుడు చెప్తున్న మాట ఈరోజు, నీవు ఒక పరాక్రమం గల బలాఢ్యుడవు. నువ్వు అనుకుంటావు నేను బలహీనును, నేను ఏం చేయలేను, నేను బలహీనరాలను, నేను ఏం చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీకు తోడుంటే నువ్వు ఒక పరాక్రమం కలిగిన బలవంతుడితో సమానం, బలవంతురాలతో సమానం. ఈ బలవంతురాలు ఎవరితో పోరాటం చేయడానికో, ఎవరితో యుద్ధం చేయడానికో, ఎవరితో గొడవపడడానికో, ఎవరితో పొట్లాడడానికి కాదండి. శత్రువుని ప్రార్థన ద్వారా, మోకాళ్ళ ప్రార్థన ద్వారా శత్రువుని వెళ్ళగొట్టడానికి. చూడండి, ఇజ్రాయెల్ దేశం మీదకి శత్రువులు వచ్చినప్పుడు దాచుకుంటాడు. ఎవరు? గిద్యోను. గానుగ చాటు పోయి దాచుకున్నప్పుడు దేవుని దూత వెళ్ళి తనతో చెప్తుంది, ఎందుకు నువ్వు దాచుకుంటావు, పెరిగివాడవే కాదు, నీవు పరాక్రమం గల బలాఢ్యుడవు, దేవుడికి తోడై ఉన్నాడు. అంటే మరి ఇంత బలవంతము, ఇంత బలము తనలో ఉన్నదని తను తెలుసుకోలేకపోతున్నాడు. భయం ద్వారా పెరిగితనం వచ్చేస్తూ ఉంది. దేవుని దూత వచ్చి బలవంతం చేసింది. తనలో ఉన్న బలమేంటో తను తెలుసుకున్నాడు. దేవుని తోడు ద్వారా వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజలకు రక్షణ కలగజేశాడు. శత్రువులందరినీ పారదోలేశాడు. శత్రువులందరినీ నాశనం చేసేసాడు. గిద్యోను కొద్ది మంది సైన్యంతో మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియ సహోదరుడా, బలం అనేది మన దగ్గర ఉన్న డబ్బును బట్టో, మన దగ్గర ఉన్న హోదాను బట్టో, మన దగ్గర ఉన్న పలుకుబడిని బట్టో, మనకు పేరు ప్రఖ్యాతి బట్టో కాదండి. కేవలము గిద్యోను లక్షలాది మంది నుండి మిద్యాను శత్రువు సైన్యాన్ని కేవలం 300 మంది యోధుల ద్వారానే శత్రువులందరినీ నాశనం చేసేస్తాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, 300 మంది లక్షలాది మంది ఎలా నాశనం చేయగలుగుతారు? ఎవరి బలం ఎక్కువ ఉంది? శత్రువుకే బలం ఎక్కువ ఉంది. కానీ 300 మందికి చాలా తక్కువ ఉంటుంది. అంటే నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా కానీ, నీ సమస్య అయితే పెద్ద బలంగా కనబడుతున్నా కానీ, దేవుని తోడు ద్వారా, దేవుని దూత చెప్తా ఉంది నీకు, దేవుని తోడుంటాడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, నువ్వు వెళ్ళుము, నీ ముందు శత్రువు నాశనం అవుతాడు, పారిపోతాడు. ఈరోజు నీ ముందు ఉన్న సమస్య చాలా పెద్దది కావచ్చు, నీకున్న బలం చాలా చిన్నది కావచ్చు, నీ బలం అది. కానీ దేవుడిని తోడుంటే ఏముందంటే నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అవుతావు. నీ ముందున్న సమస్య ఏదైనా దాన్ని నువ్వు వెళ్ళగొట్టగలుగుతావు. నీ నోటి మాట ద్వారానే వెళ్ళగొట్టగలుగుతావు. దేవుని దూత చెప్తా ఉంది, ఒక మాట చెప్పు, యేసు నామములో నా సమస్య పారిపోవును గాక అని చెప్పు. నోటితో పలుకు, ప్రార్థన చేయి. తప్పకుండా నీ బలహీనత పారిపోయి నీవు బలవంతుడిగా మార్చబడతావు. నీ ముందున శత్రువు పారిపోతాడు. దేవుడికి తోడుంటాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ వాగ్దాన జీవితంలో నెరవేర్చబడును గాక.